అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విశ్వ హిందూ పరిషత్ ఆందోళనకు దిగింది. లవ్ జిహాదీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హిందూ అమ్మాయిలను మోసం చేసి లవ్ జిహాదీలు మతం మారుస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇటీవల ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 160 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని ప్రేమిస్తున్నట్టు నటించి మతం మార్పిడి చేశారని బజరంగ్ దళ్ నేత శ్రీంగు నాయుడు ఆరోపించారు. జై శ్రీరామ్. నా పేరు శ్రీంగు నాయుడు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకుడిని. ఇటీవల టీసీఎల్ కంపెనీలో అనేక వందలాది మంది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ శక్తులు 180 మంది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేసి మత మార్పిడి చేశారు. వారి పట్ల ప్రభుత్వం కఠినంగా చర్యలు ఎవరైతే ఈ లవ్ జిహాద్ చేశారో లవ్ జిహాద్ శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అలాగే హిందూ ఆడపిల్లలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోని అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఈ నిరసన ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర గవర్నర్ గారికి అందే విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ 2 గోదావరి జిల్లాల నుంచి అనేక మంది ఆడపిల్లలు ఈ చెన్నై, కోయంబత్తూర్, నాసిక్, ఢిల్లీ, విశాఖపట్నంలో కార్పొరేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అలాగే కఠినమైన చట్టాలు ఈ లవ్ జిహాద్ ఎవరిని చేసినా కూడా వారిపై కఠినమైన చట్టాలు ప్రవేశపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.